కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు, అదేవిధంగా ఈ సమయానికి నన్ను ఆహ్వానించి మరి వాక్య పరిచర్యలో మమ్మల్ని పాలిభాగస్యం చేసినందుకు మరి సంఘ పెద్దలు మరి కృష్ణ బ్రదర్ గారికి, అలాగే బ్రదర్ సుధాకర్ గారికి, సిస్టర్ పద్మ గారికి, ప్రతి ఒక్కరు కూడా వందనములు శుభములు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి గొప్ప దేవ, మీ అపారమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామం బట్టి తండ్రి వందనములు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ గతించిన కాలం అంతా తండ్రి మీ అమూల్యమైనటువంటి రెక్కల చోట మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి అయినా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ఆదివారంలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీవ లెక్కలో నడిపించినందుకు తండ్రి మీ తండ్రి మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మరి యొక్క ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకు సంఘ బిడ్డలను అయినా ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆరాధన క్రమంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ యొక్క కృపా కాపుదలతోడే ఉండి ముందుకు నడిపించారు తండ్రి. దాన్ని బట్టి వందనాలు. అల్పుడును దీనుడునైనటువంటి నాకు తండ్రి మీ యొక్క పరిచర్యలో కూడా నైనా సనగలుగుతున్నటువంటి నాకు తండ్రి మీ యొక్క ఈ యొక్క అవకాశాన్ని ఆయన గొప్ప వరాన్ని మీరు నాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఆయన మీ పక్షంగా నిలబడి మీ మాటలు చెప్పవచ్చుండగా వింటున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా తండ్రి వినగలిగే మనసు, గ్రహింపగల హృదయాన్ని దయచేసి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించులాగన మా అందరికి కూడా తండ్రి మీ వాక్యకు పునరుద్ధానపు శక్తి మా అందరం కూడా నింపుకుని ఇక్కడి నుంచి వెళ్ళేలాగా సహాయం తెచ్చమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థనలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల చాలా సమయం అవుతుంది. నేను మిమ్మల్ని ఎక్కువసేపు బాధ పెట్టను, త్వరగానే క్లుప్తంగా ముగించేయడానికి చూస్తాను. అన్నయ్య గారి ఎంతవరకు సమయం? 45 minutes. 5:40 అండి. ఓకే ఓకే 5:40 వరకు అండి. ఓకే 6 వరకు ఇచ్చారా? సరే అండి, సరే త్వరగానే ముగిస్తా అండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, పునరుద్ధానము అని మనకు అర్థం అవ్వాలంటే మనమందరం కూడా వాడుకునేటటువంటి భాషలోనే మీకు తెలియజేస్తాను. చికెన్ కూర మీ అందరూ కూడా వండుతారు కదండి. చికెన్ కూరలో ఏమి లేకపోతే దాని యొక్క విలువ ఉండదండి. చికెన్ కూరలో ఏమి లేకపోతే దాని విలువ లేదు. చికెన్ లేకపోతే దాని విలువ లేదండి. అలాగే మటన్ బిర్యానీలో ఏమి లేకపోతే దాని విలువ ఉండదండి. మటన్ లేకపోతే దాని విలువ ఉండదు. అలాగే ఒక రింగు వజ్రపు ఉంగరం చేసి నేను ఒక ఇనప రింగుని చూపిస్తున్నాను అనుకోండి, దానికి విలువ ఉంటుందా? నేను చెప్తున్నదేమో వజ్రపు ఉంగరం అని చెప్తున్నాను, గోల్డ్ రింగ్ లేదంటే డైమండ్ రింగ్ అని చూపిస్తున్నాను. కానీ అది మీకు కనిపిస్తుంది ఏంటి? మామూలు రింగ్ అండి, రోల్ గోల్డ్. దాని విలువ ఉంటుందా అండి? ఉండదండి. అలాగే పునరుద్ధానమైనటువంటి యొక్క రోజునండి ఈస్టర్ అని మనం గొప్పగా చెప్పుకుంటుంటే ఈ ఈస్టర్లో క్రీస్తు ఉండాలండి. క్రీస్తు ఒక్కడైనా అంటే క్రీస్తు యొక్క బలము కావాలి. క్రీస్తు బలం ఏంటంటే ఆయన పునరుద్ధానుడే లేచినటువంటి బలం, పునరుద్ధాన బలం అంటాడంతా. ఏమండి? యేసు క్రీస్తు అనేసి మనకు పేరు తెలుసండి. దానికి బైబిల్ ఇచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అనేసి మనకు అర్థమవుతుంది. కానీ క్రీస్తు, యేసు అనేటటువంటి పేరు వాళ్ళ తల్లిదండ్రులు యేసేపు మరియలు పెట్టి ఉన్నారు. ఏమండి? అయితే క్రీస్తు అనేటటువంటి పేరు ఎవరు పెట్టారు అంటే దేవుడు పెట్టిన, అది ఎవరు ఎలా సంపాదించుకున్నాడంటే యేసుక్రీస్తు వారు పవిత్రంగా బ్రతికి శిలువ మరణం చేసి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేవడం ద్వారా ఆయనకి క్రీస్తు అనేటటువంటి బిరుదు నామసార్థకం ఆయన. ప్రియమైన దేవుని వల్ల మనందరూ కూడా తెలుసండి మహాత్మా గాంధీ. ఆయన పేరు, పూర్తి పేరు ఏంటంటే ఏమండి? కరమ్చంద్ మోహన్ గాంధీ అని చేసి పేరు ఉంటుందండి. కానీ మనం అందరం మహాత్మా అని పిలుస్తున్నాం. ఎందుకు? ఆయన ప్రాణం అంతా కూడా దేశ ప్రజల కోసం, స్వతంత్రం కోసం కష్టపడ్డాడు కాబట్టి తరతరాల నుంచి కూడా ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి? మహాత్మా గాంధీ అని. ఎవరు కూడా ఉట్టి పేరు మనం పిలవండి, మహాత్మా గాంధీ అని పిలుస్తాం. అలాగే క్రైస్ట్ చర్చ్ అని మనం పేరు పెట్టుకున్నాం, అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అనేసి ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ క్రీస్తు ఏం చేశాడంటే మరణాన్ని గెలిచి మృతుల్లో నుండి తిరిగి లేచి మనందరం కూడా మాదిరిగా ఉంచాడు. ప్రేమ దేవుని వల్ల మరి అలాంటి పర్వదినాన్ని ముగించుకుని మన క్రీస్తు తిరిగి లేచాడని సమాజంలోకి వెళ్ళాలా, సమాధుల్లోకి వెళ్ళాలా? సమాజంలోకి వెళ్ళాలి. కానీ ఈ రోజు నాడు మనం ఎక్కడంటూ వెళ్ళట్లేదు. కానీ ఇండియా ప్రాంతంలో చాలా మంది క్రైస్తవ కుటుంబాలు సమాధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది వాక్యానుసారమా అంటే? చనిపోయినటువంటి వారిని నేను విమర్శించట్లేదు, వెళ్ళేటటువంటి వారిని కూడా నేను విమర్శించట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తున్నది?
బైబిల్లో రాయబడినటువంటి కొన్ని సందర్భాలని ఆలోచించి అపార్థం చేసుకుని చాలా మంది ఈ ఈస్టర్ రోజుని సమాధుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు తెల్లవారుజామునే. ఏమండి, ఆ సమాధులు దేవుడు ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధులు అని చేసి ఒకరిని ఉద్దేశించి తిట్టాడండి. ఎవరిని? శాస్త్రులు పరిసరని ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు వారు కోపగిస్తాడు. మీరందరూ కూడా సమాధి సున్నం కొట్టినటువంటి సమాధులు. ఈ రోజు నాడు యేసుక్రీస్తు వారి పేరు చెప్పి ఆయన పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుని మనం అందరం కూడా ఏటికి సున్నం కొట్టడానికి వెళ్తున్నాం? సమాధులకు సున్నం కొట్టడానికి వెళ్తున్నాం అండి. యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు సమాధుల్లో ఉన్నటువంటి వాడిని బయట తీసుకొచ్చాడా? ఈయన సమాధి దగ్గరికి వెళ్ళాడా? సమాధుల్లో ఉన్నటువంటి వాడు ఏమంటే ఒక దెయ్యములు సేన అనేటటువంటి దెయ్యములు పట్టినటువంటి వాడు ఎక్కడ నివాసం చేసేటటువంటి వాడు? మార్క్ 5లో మీరు చూసినట్లయితే సమాధుల్లో నివాసం చేసేటటువంటి వాడు అండి. అలాంటి వాడి మీద జారిపడి ఆ సేన అనేటటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టి యేసుక్రీస్తు వారు వాడిని సమాజంలోకి తీసుకొచ్చారండి. అవునా? మరి సమాజంలోకి తీసుకొస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు మనం మాత్రమైతే ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అందరం కూడా సమాజంలోకి వెళ్ళాలి కదా. సమాజం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే మనం రాయబడినటువంటి కొన్ని సంగతుల్ని అపార్థం చేసుకుంటున్నాం. ఈరోజు వాక్యపట్నం కూడా చేశారండి. ఏంటా వాక్యపట్నం? ఏమండి, చదివారు కదా లోక సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయం చదివారా? లోక సువార్త చూడండి 24వ అధ్యాయం. చూసి లోపలికి వెళ్ళిరు గాని 24 మొదటి చదవండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి మందిరము నుండి రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళింది గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమీ తోచక ఉన్నారు. అంటే ఆదివారం తెల్లవారుచుండగా సమాధి దగ్గరికి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరికి వారు వెళ్ళారు. ఏం తీసుకుని వెళ్ళారు? సుగంధ ద్రవ్యములను తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని వెళ్ళారండి. ఎవరికి పూయడానికి? మూయబడినటువంటి సమాధికి పూయడానిక? యేసుక్రీస్తు వారి యొక్క దేహానికి పూయడానిక? లేదంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారికి పూయడానిక? మనం ఎప్పుడైనా ఆలోచించామండి? ఆయన దేహానికి పూసేటటువంటి వారుగా వారు తీసుకువెళ్ళారు. వెరీ గుడ్. అయితే మరి అంతకుముందు పూసేశారు కదా, సుగంధ ద్రవ్యం అంతకుముందు పూసేశారు. కానీ మళ్ళీ ఎందుకు తీసుకువెళ్ళారు అన్నది మనం ఆలోచించాలి. ఒకసారి యోహాను సువార్త 19 కదండి. యోహాను సువార్త 19 చూడండి 40 వచనం చదవండి. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పిన ప్రతి పదం కూడా నోట్ చేసుకోవాలి, ఆలోచించాలండి. ఏమంటే యూదులు పాతిపెట్టు మర్యాద అంటే యూదు జాతులు, యేసుక్రీస్తు వారు ఏ జాతులు పుట్టాడండి? యోధా జాతులు పుట్టాడండి. యూదులకు ఒక మర్యాద ఉన్నదట. ఏంటి అంటే తినడానికి ఒక మర్యాద ఉంటుంది, ఏమండి చెయ్యి కడుక్కోవడానికి ఒక మర్యాద ఉంటుంది, భోజనం దగ్గర కూర్చోవడానికి కూడా ఒక మర్యాద ఉంటుందండి. మర్యాద అంటే ఒక క్రమం, అర్థమవుతుందంటే ఒక క్రమం. అలాగే ఎవరైనా యోధ జాతులు చనిపోతే ఆ చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని పాతి పెట్టడానికి కూడా భూస్థాపితం చేయడానికి కూడా ఒక మర్యాద, ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమం చెప్పిన, ఆ మర్యాద చెప్పిన ఏం చేశారట? ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్ట చుట్టి ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండేను. ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడని ఒక కొత్త సమాధి ఒకటి ఉండేను. ఈ కొత్త సమాధి ఎవరంటే అరిమత యేసేపు అనే ఒక భక్తుడు అండి. ఇవన్నీ కూడా మీకు రిఫరెన్స్లు ఉంటాయి, చదువుకోండి. నేను 2కి సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అండి. అంటే ఆ కొత్త సమాధి అంటే ఆయన సిలువ పెట్టినటువంటి స్థలం కపాలం అనబడినటువంటి గొలియాతు పర్వతం అండి. ఆ పర్వతం మీద సిలువ పెట్టారండి. ఆ సిలువ వేసిన తర్వాత ఆ యొక్క రోమా సైనికుడి దగ్గర, సైన్యాధిపతి దగ్గర అధికారం పొంది, అంటే ఆజ్ఞ పొంది ఆ యొక్క బాడీని, ఆ యొక్క పార్థివ దేహాన్ని, సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క దేహాన్ని దించి, ఏమండి యేసుక్రీస్తు వారికి ఎక్కడైనా సమాధి ఉంటే అక్కడ పట్టుకెళ్దామని అటువంటి సమయం లేక
పక్కనే ఉన్నటువంటి ఒక తోటలో కొత్త సమాధి ఉన్నదట. అది ఎవరిదంటే ఒక ధనవంతుడైనటువంటి ఒక భక్తిపరుడైనటువంటి అరిమేత యేసేపు అనేటటువంటి సమాధి అండి. ఆయన సమాధి అది. ఆ సమాధిలో పెట్టడానికి ముందే ఆయన సుగంధ ద్రవ్యములు పూచి నారబట్ట చుట్టి ఆయన సిలువ వేయబడినటువంటి స్థలంలో ఒక ఆ తోట ఎవడను ఎప్పుడు ఉంచబడిన ఒక కొత్త సమాధి ఉండిన అందులో ఆయన్ని అందులో యేసుని పెట్టారా భూస్థాపితం చేశారా? పెట్టిరి. ఇదే సందర్భం లోకసువార్త కూడా చూద్దాం. ఇదే సందర్భం లోకసువార్త కూడా మనం చూసినట్లయితే 24 అధ్యాయం 23 చివరి మాట చూడండి. 55, 56. అప్పుడు 52 చదువుతారా? వెళ్ళి ఇమ్మని అడగగా దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునిపెప్పుడును ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినము ఆరంభము కావచ్చెను. తిరిగి ఉండేది. అంటే ఇక్కడ కూడా మనం 55, 52, 53, 54 వచనంలో కూడా మనం చూసినట్లయితే నారబట్టతో చుట్టి ఆయన సమాధిలో పెట్టారండి. అంటే నారబట్టతో చుట్టడమేనా సుగంధ ద్రవ్యం కూడా పూసారంటే సుగంధ ద్రవ్యం కూడా పూసారు. మత్తయి సువార్త 2 సార్ 27 అధ్యాయము పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగుగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాడు. యేసేపు ఆ దేహం తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతితో తొలగించుకున్న కొత్త సమాధిలో కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారం పెద్ద రాయి పొర్లించి ఉంచాను. అంటే ఆయన్ని సమాధి చేయడానికి ముందే సుగంధ ద్రవ్యములతో పూసి సమాధిలో పెట్టారు. యూదుల మర్యాద చెప్పిన విశ్రాంతి దినం ఆరంభం వస్తున్నట్టు. విశ్రాంతి దినం అంటే యూదుల ప్రకారం అండి మనకి డే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందండి? మిడ్ నైట్ 12 దాటగానే డే ప్రారంభం అవుతుంది. అంతేనా? ఎప్పుడు ముగుస్తుంది? మళ్ళీ మిడ్ నైట్ 12 చివరి క్షణంతో డే ముగుస్తుంది. కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఇప్పుడు కూడా వారి దినం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సాయంత్రం మొదలుకొని సాయంత్రం వరకు దినం అండి. డే ఎప్పటి నుంచి అంటే సాయంత్రం అనగానే 6 గంటలండి. అర్థమవుతుందా? ఈవినింగ్ అంటే సాయంత్రం 6 గంటలు మొదలుకొని తర్వాత రోజు 6 గంటల వరకు ఒక రోజు అవుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి లేవికాండం 23:32 చదవండి. అది మీకు మహావిశ్రాంతి దినం. అది మహావిశ్రాంతి దినం అంటారండి. అంటే మహావిశ్రాంతి దినం అంటే పస్కా రోజు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఏ దినాలలో ఏ పండగ దినాల్లో ఆయన మరణించాడండి? పస్కా పండగ దినాల్లోనే ఆయన మరణించారు. మహాదినము మహావిశ్రాంతి దినము ఈ పస్కా పండగ దినాల్లోనే వస్తుందండి. దుఃఖపరచుకున్న వాళ్ళను చూడండి. ఆ నెల 9 నాటికి సాయంకాలం మొదలుకొని మరుసటి రోజు సాయంత్రం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించాలి. ఇప్పుడు విశ్రాంతి దినం సమీపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు సిలువ ఎప్పుడు వేయబడ్డారండి? మనం ఉదయం 9 గంటలకి ఏం తింటాం? బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. కానీ ఆయన సిలువ ఎక్కినటువంటి సమయం అండి. ఎప్పుడు మరణించండి? తుది శ్వాస ఎప్పుడు విడిచిపెట్టారు? మధ్యాహ్నం 3 గంటలకు. అంటే సుమారుగా సిలువలో ఆయన మరణ వేదన ఎన్ని గంటలు అనుభవించాడంటే 6 గంటలు మరణ వేదన అనుభవించి బరాబరి 3 గంటలకు ఆయన చనిపోయాడు. తుది శ్వాస విడిచాడండి. లాభ సమక్తి అనేసి పెద్ద కేక వేసి ఆయన మరణించాడు. ప్రియమైన దేవుని వల్ల. అంటే విశ్రాంతి దినం ప్రారంభం అవడానికి ఇంకెంత సమయం ఉంది? 3 గంటలు చనిపోయాడు. 6 గంటలకి విశ్రాంతి దినం ప్రారంభమైపోతుంది. కాబట్టి 3 గంటల సమయంలో ఎంత పని చేసేది తెలుసండి? ఏమంటే శవాన్ని దించడానికి అధికారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ఓసి లెటర్. ఏమంటే
ఎన్ఓసి లెటర్ తీసుకోవాలి, తీసుకురావాలండి. ఆ యొక్క శవాన్ని, ఆ యొక్క పార్థివ దేహాన్ని దించాలి. దించిన తర్వాత ఈయనకంటూ ఎక్కడైనా వీరి యొక్క తల్లి దగ్గర ఏసేపు శరీరధారిగా తండ్రి ఉన్నాడు కదా ఏసేపు, ఏసేపు కుటుంబీకులకి ఇవ్వద్దామన్నా లేదా శిష్యుడి యొక్క ఇల్లుని తీసుకెళ్దామన్నా చాలా దూరం. ఆ దూరానికి సమయం మించిపోతుంది కాబట్టి పక్కన ఉన్నటువంటి రాతి సమాధిలో ఆయన పెట్టడం జరిగింది ప్రేమైన దేవుని వల్ల. ఏమంటే అంటే ఆయన యొక్క సుగంధ ద్రవ్యములు, స్త్రీలు సుగంధ ద్రవ్యములు పూయడానికి సమాధి దగ్గరికి వెళ్ళడానికి కాదండి, సమాధి పూయడానికి కాదు. తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారిని పోద్దామంటే తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారు చేసే వారు నమ్మరండి, నమ్మలేదని ఇందరూ వాక్యపడడం కూడా చూస్తున్నాడు. వేరే వాడిని వల్లే వారి మాటలు నమ్మలేదు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు కూడా నేను శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను, పెద్దల చేతను హింసింపబడి సంపబడి 3వ దినాన తిరిగి లేస్తాను అని చేసి చెప్పాడండి. అలాగే సూచక్రియలు అడుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికులతో యేసుక్రీస్తు వారు చెప్పారు, యోనాకు సంబంధించినటువంటి సూచక్రియ కానీ మీకు మరొక సూచక్రియ ఉండదు. యోనా ఎలాగైతే 3 రాత్రి భాగంలో ఆ శాప గర్భంలో మత్స్యం గర్భంలో ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రి భాగాల నుండి తిరిగి లేస్తాడు. అలాగే 1 కొరింథీ 15లో కూడా 3వ వచనంలో ఆయన లేఖనముల ప్రకారంగా పుట్టిన, లేఖనముల ప్రకారంగా బ్రతికను, లేఖనముల ప్రకారంగా మరణించి తిరిగి లేచినని కూడా రాయబడి ఉంటుందండి. అది మాట చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము 3వ వచనం నుండి మీకు అప్పగింపబడుతుంది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను అంటున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఏమంటే తర్వాత అకాల మందు పుట్టినటువంటి నాకును కూడా ఆయన కనిపించడం చేస్తున్నాడు. అంటే ఆయన లేఖనముల ప్రకారంగా ఏమండి బ్రతికాడండి, లేఖనముల ప్రకారంగా పాపం నిమిత్తం మృతి పొందాడు, లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినాన లేచాడు ప్రియమైన దేవుని వల్ల. అయితే ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు శిశువులు నమ్మలేదండి. సువార్త చేసినటువంటి స్త్రీల మాటలు కూడా విని విశ్వసించలేదు. వెర్రివాడి మాటల వల్లే కొట్టి పారేస్తారండి. చివరికి యేసుక్రీస్తు వారికి ఇంకెంత పని వచ్చిందంటే అపోస్తల కార్యాలు మీరు చూసినట్లయితే ఆయన 40 దినాలు వారి మధ్య ఉండి అనేక రుజువులు కనపరుచుకొని ఆయన మృతుల్లో నుంచి లేచడం చేసి శిశువులను బలపరిచి ఆయన ఆరోహణం అయిపోయినట్టు మనం చూడగలుగుతామండి. అంటే సమాధి దగ్గరికి స్త్రీలు ఎందుకు సుగంధ ద్రవ్యం తీసుకెళ్లారంటే అక్కడ జరగవలసినటువంటి ఒక కార్యక్రమం జరగలేదు. ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని సమాధిలో ఉంచారు కానీ సమాధిలో పాతి పెట్టలేదు. సమాధిలో ఉంచడానికి సమాధిలో పాతి పెట్టడానికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదంటే చాలా ఉన్నదండి. అది మీరు ఆలోచించాలి. ఎగ్జాంపుల్ మన కుటుంబీకుల్లోని ఎవరైనా మన దుబాయ్లో ఉండి లేదా మన ఇంగ్లాండ్ అమెరికా దేశస్తులు ఎవరైనా పని చేసుకోవడానికి వెళ్తే వారి కుటుంబీకులు ఎవరైనా సరే ఇండియాలో మరణిస్తాయి. ఏమంటే బంధువులు కాదండి, కుటుంబీకులు అంటే సొంత ఇంటి వారు, ఒక అమ్మ, ఒక తల్లి, ఒక నాన్న, ఒక సోదరి, ఒక భార్య, ఒక బిడ్డ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎమ్మన్న సమాధి చేస్తారండి. వారు వచ్చేంత వరకు కూడా ఆపుతారు. ఆపాలంటే అది మరి చనిపోయినటువంటి దేహం కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఏం చేస్తారండి, ఒక ఐస్ బాక్స్ తీసుకొచ్చి అందులో శవాన్ని పెట్టి కాబట్టి సుగంధ ద్రవ్యములు అంటే మన భాషలో ఏదైనా పెర్ఫ్యూమ్స్ అనో రోజా పువ్వులను లేదంటే మరొక స్ప్రేస్ అనో ఏదో కొట్టి కొంతకాలం అలా కాలం గడుపుతారు. ఎప్పుడైతే నాన్నకన్న వాళ్ళు వస్తారో ఆ వచ్చిన వారు భూస్థాపిత కార్యక్రమానికి తీసుకువెళ్తారండి. ఇది మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు మరణించినటువంటి సందర్భం కూడా జరిగింది అదే ప్రియమైన దేవుని వల్ల. విశ్రాంతి దినం ప్రారంభం కావస్తుంది కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని ఆ కొత్త సమాధిలో ఉంచారు కానీ పాతి పెట్టలేదు. యూదుల మర్యాద ఉంచడం కాదండి, పాతి పెట్టడం. ఇది మీకు అర్థం కావాలంటే పాత నిబంధనలో ఆది కాండం ఒకసారి తీయండి. ఆది కాండం చివరి అధ్యాయం 50 అధ్యాయం. యూదుల మర్యాద ఎలా ఉంటుందో చూడండి సార్. 50 అధ్యాయం మొదటి నుంచి. యేసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నాను.
తరువాత యేసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి సేవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో, ఇశ్రాయేల్ అంటే యాకోబు అండి, అర్థమవుతుందండి. యాకోబు మరో పేరు ఇజ్రాయేల్. సిద్ధపరిచి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి 70 దినములు అంగలార్చిరి. ఇక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలు కూడా చేయవలసినటువంటి పని ఇదే అండి. దుఃఖ దినములు ఉంటాయండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా మరణిస్తే వారు మరణించడానికి, వారి యొక్క పట్ల సంతాప సభ సానుభూతి తెలపడానికి 40 దినాలు దుఃఖ దినములు చాటించాలి. ఆ 40 దినాలు ఆ యొక్క పార్థివ దేహం ఉండాలి కాబట్టి సుగంధ ద్రవ్యములు వైద్యం చేత ఇక్కడ యేసేపు గారు ఊహించారండి. ఇది యూదులు మర్యాద ప్రియమైన దేవుని వల్ల. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఈ కార్యక్రమం జరిగించడానికే అక్కడ స్త్రీలు సుగంధ ద్రవ్యాన్ని తీసుకువెళ్లారు. కానీ మహా అద్భుతంగా 3వ దినాన్నే వారు రాకముందే తెల్లవారుచుండగానే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే తిరిగి లేచారు. అది నమ్మించడానికి అక్కడ దేవదూత కూడా ఆ రాయ ఎవరు కొల్లించును ఏమండి? సుగంధ ద్రవ్యములు సమాధి పూయాలంటే ముయ్యబడినటువంటి సమాధి పూసి వెళ్ళిపోవచ్చు. కానీ రాయి దొరికింపబడిన తర్వాత లోపలికి వెళ్ళి ఆయన దేహం గురించి ఆలోచించారు వారు. అంటే దేహాన్ని పూయడానికి, ఆ దేహాన్ని పూసిన తర్వాత 40 దినాలు దుఃఖ దినములు సాటించి తర్వాత ఆయన్ని భూస్థాపితం అంటే భూమిలో పాతి పెట్టడానికి అండి. మీరు ఆలోచించండి, అబ్రహాం గారి యొక్క భూస్థాపితం భూమిలోనే పాతి పెట్టారు. యాకోబు గారిది అంతే. ఇప్పుడు మనం చదివాం కదా, ఇక్కడ చదివితే ఒకసారి చూడండి, పాతి పెట్టారు లేదు చూడండి. 5వ వచనం, ఆదికాండం 50:5. అంటే 40 దినాలు సుగంధ ద్రవ్యముల చేత దుఃఖ దినములు పూర్తయిన తర్వాత యాకోబు గారి యొక్క శరీరాన్ని ఉంచారో పాతి పెట్టారో గమనించండి. ఇక్కడ చనిపోచున్నాను, కనానులో నా నిమిత్తం సమాధి ద్రవ్యించింది కదా, అందులో నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవు అయితే నేను ఎక్కడికి వెళ్ళి నా తండ్రికి పాతి పెట్టి మరలా వచ్చిందని చెప్పాను. అందుకు ఫరో చెప్పున నీ వెళ్ళి పాతి పెట్టమని చెప్పాను. కాబట్టి యేసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాను. ఏమంటే ఫరో దగ్గర ఎన్నోసి దగ్గర తీసుకున్నాడండి. ఆయన యొక్క దేహాన్ని మరి యొక్క కనాను ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఆ భూభాగంలో ఇజ్రాయేల్ యొక్క అండి యాకోబు గారి యొక్క శరీరాన్ని పాతి పెట్టి యేసేపు గారు వచ్చారండి. యేసేపు గారు కూడా అదే కలండి. యేసేపు గారు కూడా అదే ఆశ. ఏం ఆశ? ఇదిగో నేను ఈ ఐగుప్తు దేశంలో ఒకవేళ చనిపోతే నా దేశం ఇది కాదు, నా దేశం, నా కర్మభూమి, నా జన్మభూమి కనానులో నన్ను పాతి పెట్టాలి అన్నప్పుడు యేసేపు గారిని కూడా ఏం చేశారు చూడండి. 25:26 చదవండి. 50:25. ఈ సందర్భం యేసేపు గారి గురించి అర్థమవుతుందండి. మరియు యేసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇజ్రాయేల్ కుమారుని చేత ప్రమాణం చేయించుకునేను. యేసేపు 110 సంవత్సరములు గల వాడిని మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. మీకు అర్థమవుతుందండి? యేసేపు గారి యొక్క ఆశ ఏంటంటే శివరండి. ప్రతి మనిషికి శివర కోరిక అనేది ఒకటి ఉంటుంది కదండి. ఏమంటే మొన్ననే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క తండ్రి గారు చనిపోయారండి. అంటే ఆయన సమాధి కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాట సగం గుర్తుకొచ్చింది. ఆయన తండ్రి గారు బ్రతుకున్నప్పుడు విజయప్రసాద్ రెడ్డికి ఒక మాట తీసుకున్నారట. ఒరే నాయన, నేను చనిపోతే ఇదిగో నేను కష్టపడి సంపాదించినటువంటి పొలం ఉంది కదా, ఆ పొలంలోనే పాతి పెట్టు అని చేసి మాట తీసుకున్నారట. ఆయన ఆ పొలంలోనే పాతి పెట్టారటండి. అంటే మనిషికి శివర కోరిక అంటూ ఒకటి ఉంటుంది. ఆ కోరిక ప్రకారంగా కనీసం బ్రతుకున్నప్పుడు మనం ఎన్నో ఆయన కోరిక తీర్చమో తెలియదు, కనీసం శివర కోరికైనా తీర్చమని చేసి అలాంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ యేసేపు గారి యొక్క శివర కోరిక కూడా అదే. నా భూమి ఇది కాదు, నా దేశం ఇది కాదు, నా దేశం కనాను దేశం, ఇజ్రాయేల్ దేశం, ఆ దేశంలో నన్ను పాతి పెట్టండి అంటే అప్పుడు వరకు అండి సుగంధ ద్రవ్యములతో ఆయన్ని ఒక పెట్టిలో ఉంచారటండి. అంటే ఆ మమ్మీ ఫైట్ అంటారు కదండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రజలు ఫరోస్ మమ్మీస్ అంటారు కదా. కాబట్టి శవం కుళ్ళిపోకుండా ఆ యొక్క డెడ్ బాడీ సజీవంగా ఉండడానికి కొన్ని కెమికల్స్ తో, అంటే ఈ బైబిల్ భాషలో సుగంధ ద్రవ్యాలు ఏమండి
ఏసి పెట్టేటటువంటి ప్రక్రియ ఎవరు నేర్పారనుకున్నారు? ఏసేపు గారు ఐగుప్తు దేశాన్ని నేర్పారండి. అదే క్రమం నన్ను కూడా చేసి నా దేహాన్ని, నా ఎముకల్ని ఆ దేశంలో పాతి పెట్టండి అని చేసి ఎవరి కోరిక కోరారు. కానీ సిల్వర్ వస్తు వచ్చేసరికి ఆ దేశంలో ఒక పెట్టెలో ఉంచారా, ఒక ప్రాంతంలో పాతి పెట్టారా? పెట్టెలో ఉంచారు. ఈ పెట్టెలో ఉంచినటువంటి ఎముకలు ఈ దేహాన్ని ఎప్పుడు పట్టుకెళ్ళాలి? ఏమన్నా నిర్గమకాండం అంత చదివితే మీకు అర్థమవుతుందండి. నిర్గమకాండం అది ఏమన్నా వెళ్ళిపోయారా? ఆ ఫరో రాజు చనిపోయిన తర్వాత దేవునైనాను, మోసేనైనాను, ఇజ్రాయేల్ ప్రజలైనాను తెలియని ఒక రాజు పుట్టుకొచ్చాడటండి. ఆ రాజు ఇజ్రాయేల్ ప్రజలను సుమారుగా ఎన్ని సంవత్సరాలు అండి? 400 సంవత్సరాలు బానిసత్వం నుంచి తర్వాత పంపించాడు. అది కూడా దేవుడి యొక్క మహాకృపను బట్టి విడిపింపబడ్డారు. అప్పుడు వెళ్ళిందండి ఈ యొక్క దేహం అండి ఆ దేశానికి. అదేంటండి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దేహం కూడా అదే పరిస్థితి అండి. లోక సువార్త అండి. మళ్ళీ అది కన్నా కొత్త లోక సువార్త రండి ఒకసారి 21 వచ్చాయండి. 23 అండి. 23 ఆ దినములలో చూడండి. 23 24 చదవండి మొదటి నుంచి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి మందిరమందున్న రాయి దొల్లింపబడి ఉండని చూసి లోపలికి వెళ్ళారు. కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలేదు. అంటే పట్టికెళ్ళినటువంటి సుగంధ ద్రవ్యములు యేసుక్రీస్తు వారి యొక్క పార్థివ దేహానికి పూయడానికే, ఆయన్ని సమాధిలో పెట్టడానికి, సమాధిలో భూస్థాపన చేయడానికి సిద్ధపడుతున్నారండి. మీకు అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మార్క్సువార్త, మత్తయి సువార్తలో ఉంటాయి, మార్క్స్ సువార్తలో ఉంటాయి, యోహాను సువార్త, లూకా సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. కానీ ఒక సువార్తికుడు చెప్పలేనటువంటి మాట మరొక సువార్తికుడు కంక్లూడ్ చేశాడండి. మీరు ఎందాక మత్తయి సువార్తలో నారబట్టలతో చుట్టి పెట్టేశారని ఉన్నదండి. ఏ నారబట్టలతో అంటే సుగంధ ద్రవ్యములతో నింపిన నారబట్టలతో చుట్టారని యోహాను సువార్త గారు రాశారండి. అర్థమవుతుందండి? అదేవిధంగా మీరు ఆలోచిస్తే యూదులు మర్యాద చెప్పిన యేసుక్రీస్తు వారికి ఆయన బ్రతికుండగానే ఎంత అవమానపరిచారండి. ఏమండి? రోమ ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిస్థితులు, యాజకులు కానీ ఎంత అవమానపరిచారండి. సైనికుడు వచ్చి ఉమ్ము వేసాడట, పిడిగుద్దులు గుద్దాడటండి, అర్ధనగ్నంగా చేశారటండి. బ్రతికుండగానే ఆయనకు అవమానం జరిగింది. కానీ చనిపోయిన తర్వాత ఆయన దేహానికి అవమానం జరగకూడదు, మర్యాద జరగాలని చేసి యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని స్త్రీలు ముందుకు వచ్చారు. శిశువులు అయితే భయపడి వెళ్ళిపోయారు, కానీ స్త్రీలు మాత్రం ముందుకు వచ్చారండి. చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా సువార్త చేసింది ఎవరో తెలుసా? స్త్రీలే. కాబట్టి ఈ సందర్భంలో సాతాను క్రైస్తవ సమాజాన్ని అపార్థం చేసుకునే విధంగా సమాధి దగ్గరికి వెళ్తున్నారు. కానీ అసలు సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళారు వారు? ఆ సుగంధ ద్రవ్యాన్ని ఎందుకు పట్టుకు వెళ్ళారు అంటే ఆయన దేహానికి మరి ఆయన గౌరవించాలి అనేటటువంటి ఒక ఆశతోటి ప్రాణాలు తెగించి ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని అయితే దేవుని మహాకృపను బట్టి ఇది మీకు అర్థమవుతుంది కదండి. ఇందులో మీకు ఎటువంటి డౌట్ లేదు కదా. మరి సమాధిలో ఉంచడం వేరు, సమాధి భూస్థాపన చేయడం వేరంటే ఇంకా మీకు అబ్రహాం గారి యొక్క సమాధి కార్యక్రమం చూసినా భూములు పాతిపెట్టారని రాయబడి ఉన్నది. ఇసాక్ గారి యొక్క సమాధిని చూసినా భూములు పాతిపెట్టినట్టే రాయబడి ఉంటుందండి. ఇసాక్ గారి యొక్క భార్య రెబ్కా కూడా భూములు పాతిపెట్టి ఉన్నట్టుగానే రాయబడి ఉన్నది. ఆ మాట కూడా చూద్దాం. అదే ఆదికాండం 50 అధ్యాయం చూడండి. ఆ 49:31 నుంచి చదవండి. అక్కడనే వారు అబ్రహామును అతని భార్యని సారాను పాతి పెట్టింది. సారాను పాతి పెట్టారా, సమాధులు పెట్టారా? వచనాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. మనం యోహాను సువార్త, మత్తయి సువార్త, లోక సువార్తలు కూడా ఆయన దేహాన్ని కొత్త సమాధులు ఉంచేది తప్ప కానీ పాతి పెట్టలేదు అన్న విషయం మనం గ్రహించాలి. ఇక్కడ పాతి పెట్టారు. ఇంకా నెక్స్ట్ అక్కడనే ఇస్సాకును ప్లస్ అతని భార్య రిబ్కాను పాతి పెట్టింది. అక్కడనే లేయాను పాతి పెట్టింది. లేయా ఎవరి భార్య అండి? యాకోబు గారి యొక్క భార్య పాతి పెట్టింది. ఆ పొలమును అందులో ఉన్న గృహయు ఏదు కుమారుడు కొనబడదును. అంటే మీరు ఎన్ని చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల్లో ప్రముఖులందరూ కూడా భూస్థాపితం అనేది జరిగింది. భూములు పాతి పెట్టారు. మన క్రైస్తవులు కూడా అండి
ఒక క్రైస్తవ మార్గదర్శనం ఏంటంటే, హిందువులు అయితే దేహాన్ని కట్టెల మీద దహన సంస్కారం చేస్తూ ఉంటారండి. కానీ మనం అందరం కూడా భూస్థాపన చేస్తాం. ఎందుకంటే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఇచ్చినటువంటి ఒక క్రమపరమే మనం కూడా పాటిస్తున్నాం. చనిపోయినటువంటి మన దేహాన్ని కూడా సమాధిలో భూస్థాపితం అనేది చేస్తాం ప్రియమైన దేవుని వల్ల. అయితే దేవుడు మహాకృపను బట్టి ఆయన ప్రథమ ఫలంగా తిరిగి లేచాడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. సంఘంగా మనం ఆలోచించవలసింది చూడండి. 1 కొరింథీ పత్రిక 16 చదవండి. 16 చదవండి. లేదంటే టైం లేదు కాబట్టి మనం ఇదంతా కూడా 15వ అధ్యాయం అంతా కూడా చదవమ్మా. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన వచ్చిన 20 కాబట్టి చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చెను, మనుషుల ద్వారానే మృతులు పునరుద్ధానము కూడా కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ వారి వరుసలందు చూడండి 23 ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడుదుడు. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ బ్రతికింపబడుదురు అంటారండి. అంటే ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడ్డాడండి, పునరుద్ధానమయ్యాడు. ప్రథమ ఫలం. లేవి కాండం 23వ అధ్యాయం చూసినట్లయితే అండి, ఇశ్రాయేల్ ప్రజలకి 7 పండుగలు ఉంటాయండి. ఏమండి, ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్ని పండుగలమ్మా? 7 పండుగలు ఉంటాయండి. 7 పండుగలు ఏంటంటే మనం చూసినట్లయితే చూడండి, రిఫరెన్స్ రాసుకొని చూడండి. పస్కా పండుగ లేవి కాండం 23వ అధ్యాయం 4 నుంచి 8. పస్కా పండుగ నెంబర్ 1 పస్కా పండుగ 23వ అధ్యాయం 4 నుంచి 8. రెండో పండుగ పులియని రొట్టెల పండుగ లేవి కాండం 23వ అధ్యాయము 9 నుంచి 14. ఏమండి, ప్రథమ ఫలముల పండుగ. మూడో పండుగ ఏంటన్నా అంటే ఆ పస్కా పండుగ తర్వాత వచ్చే పండుగలు ఇవన్నీ కూడా. ఏమండి, ప్రథమ ఫలముల పండుగ లేవి కాండం 23వ అధ్యాయము 9 నుంచి 14 వచ్చినారు. అంటే పులియని రొట్టెల పండుగలోనే మిళితమై ఈ ప్రథమ ఫలముల పండుగ కూడా ఉంటుందండి. ఈ ప్రథమ ఫలముల పండుగ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 4వ పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ లేవి కాండం 23వ అధ్యాయం 17 నుంచి 22 వరకు. ఏమండి, 5వ పండుగ బోరల పండుగ లేవి కాండం 23వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల వరకు. 6వ పండుగ ప్రాయశ్చిత పండుగ లేవి కాండం 23వ అధ్యాయం 26 నుంచి 32 వచనాల వరకు. 7వ పండుగ గుడారాల పండుగ లేదా పర్ణశాల పండుగ లేవి కాండం 23వ అధ్యాయం 33 నుంచి 44 వచనాల వరకు అండి. ఏమంటే ఇందులో 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ, అందులోనే పులియని రొట్టెల పండుగ కూడా ప్రియమైన దేవుని వల్ల. ఈ 2 కూడా పస్కా పండుగ అయిన తర్వాత. పస్కా పండుగ ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శుక్రవారం ఉందనన్న పస్కా దినం అయితే అండి. ఆ తర్వాత విశ్రాంతి దినం అయిన తర్వాత వచ్చేదే ప్రథమ ఫలముల పండుగ అండి. ఈ ప్రథమ ఫలముల పండుగల్లో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే, వారికి ఎంత భూమి ఉన్నా, ద్రాక్ష తోటలు ఉన్నా, ఏమంటే గోధుమ తోటలు ఉన్నా, అందులో మొదటి గుప్పుడు తోటి తీసినటువంటి పణాలను కోసి మొదటి దైవజనుడు ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి అది సమర్పించాలండి. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పంటని అల్లాడించి దేవుడికి అర్పిస్తాడు ప్రియమైన దేవుని వల్ల. ఆ తర్వాత పూర్తి పంట కోసి ఆ పూర్తి పంట కోసినటువంటి ఆ యొక్క ధనంలో మళ్ళీ లేవీయులు కొంత భాగం ఇచ్చి, దశభాగం లేవీయులకి ఇచ్చి వీరు మిగతా పంటనే తినాలి ప్రియమైన దేవుని వల్ల. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చినటువంటి ఒక కట్టడ. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ప్రథమ ఫలముల పండుగగా ఆయన పస్కా దినం తర్వాతే పులియని రొట్టెల పండుగ దినంలోనే ఆయన ప్రథమ ఫలముగా లేపబడ్డాడండి. ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. మరి ఆయన యొక్క దేహం లేపబడిన తర్వాత ప్రధాన యాజకుడు ఎవరో దగ్గరికి సమర్పించాలండి? ఆయనే కదా ప్రధాన యాజకుడు. మీరు ఎబ్రీ పత్రిక చదివితే ఆయనే ప్రధాన యాజకుడే రాయబడి ఉంటుందండి. అయితే మరి దేవుడికి సమర్పించాలి కదా. దేవుడికి సమర్పించాలంటే ఇక్కడ మీరు బాగా గమనించండి. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ స్త్రీలలో ఒక స్త్రీ మార్తో లేదా సొలోమియో ఒక ఆమె ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుందండి. ఏమంటే వచ్చిన మీరు మరియ గారండి
ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంటే ఆ చేతి వేలను చూసి నా ప్రభు బ్రతిగా ఉన్నాడని చేసి సంతోషించడానికి ముట్టుకోబోతుంటే, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి వద్దకు ఇంకను ఎక్కిపోలేదు అని అంటాడండి. ఎందుకంటే తండ్రికి సమర్పించాలి. ప్రథమ ఫలం పండుగ అంటే, ప్రథమ ఫలం పండుగలో ఆ పండుగ దేవుడికి ఎలాగైతే దైవజనుడికి సమర్పిస్తాడో, ఈయన దేహం ఆయన మీరు ఇప్పుడు చదివారు కదండి కొరింథీ పత్రిక 15:23 చూసారు కదండి. ప్రథమ ఫలము క్రీస్తే అన్నాడు. అంటే ప్రథమ ఫలంగా తిరిగి లేచినటువంటి క్రీస్తు దేవుడికి సమర్పించుకున్నాడండి. తిరిగి వచ్చిన తర్వాత శిష్యులకి అనేక రుజువులు చూపించుకున్నారు. ఆ చూపించుకోవడంలో ఆ చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, పక్కలు, బలుపు పోటీ ఇవన్నీ కూడా మిగతా శిష్యులు అందరికీ చూపించాడండి. ఆ చూపించే సమయంలో తోమ గారు ఎక్కడ పనుండి బయటకు వెళ్ళారు. తర్వాత వచ్చి మరి వాళ్ళందరికీ ప్రేమించి వాళ్ళందరికీ చూపించు, నాకు కూడా ఒకసారి దర్శనం స్వామి అంటే అప్పుడు ఇదిగో చూడండి చేసి ముట్టుకొని ఇచ్చాడండి. తోమ గారు ఆయన చేతుల్ని, ఆయన పాదాలని, పక్క పల్లెకు పోటీని చూసి విశ్వసించాడు ప్రేమైన దేవుని వల్ల. ముట్టుకొని ఇచ్చాడు. అంటే మొట్టమొదటిగా మరియ గారు ముట్టుకునే లేదు. తర్వాత ఎందుకు తోమ గారు శిశువులు ముట్టుకొని ఇచ్చాడంటే, మొట్టమొదటిగా తిరిగి లేవగానే తండ్రికి సమర్పించుకున్నాడు, పరలోకం వెళ్ళి. తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చి మహిమ దేహంతో శిశువులందరినీ కూడా బలపరిచాడు. శిశువులందరినీ కూడా బలపరిచాడు ప్రేమైన దేవుని వల్ల. మీకు అర్థమవుతుంది కదమ్మా? అదేవిధంగా మనము కూడా ఆయా వర్షంలో తిరిగి లేస్తాము. యేసుక్రీస్తు వారికి ఎలాంటి మహిమ శరీరం అయితే వచ్చిందో మనకు కూడా అలాంటి మహిమ శరీరమే వస్తుందండి. అదే శరీరంతో నరకానికైనా వెళ్తాం, అదే శరీరంతో పరలోకంలో ఏమండి పరమ తండ్రి యొక్క సన్నిధిలో ఉండేటటువంటి భాగ్యం ఉంటుంది. అదే దేహం అండి. కానీ ఆ పునరుద్ధానం ఏంటంటే, ఒకటి జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానము. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటకు వచ్చేది. 20 చూసినట్లయితే, దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలం వచ్చేస్తున్నది. ఆ కాలం సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటకు వస్తారటండి. మరి యేసుక్రీస్తు వారే ప్రథమ ఫలం అయితే, అంతకు ముందు లాజర్ గారు ఏమంటే చనిపోయి తిరిగి లేవలేదా? యేసుక్రీస్తు వారు తిరిగి లెక్కించారు కదా. అలాగే నయాన్ కుమారుడు అండి. అలాగే పాత నిబంధనలో ఒక యెదోరాల యొక్క కుమారుడు కూడా మరి ఎలీషా గారు శైలిము తగిలితే బ్రతకడం జరిగింది. మీకు అర్థమవుతుందండి? ఇంకా చూసినట్లయితే పౌలు గారు ఒక మేడగదిలో బోధిస్తుంటే ఒక యవనస్తుడు కింద తడి చనిపోతాడు. తర్వాత మళ్ళీ పౌలు గారు బ్రతికిస్తారండి. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అనేక మత శ్రోతలు రాయకుండా ఉంటుంది. అనేక మంది సమాధులు తెరవబడిన, అనేక మంది బయటకు వచ్చి సమాజంలో అనేక మంది కనబరచారటండి. మరి యేసుక్రీస్తు వారే ప్రథమ ఫలంగా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో మొదటగా తిరిగి లేవబడినట్లయితే, మరి వీరందరూ కూడా యేసుక్రీస్తు వారికి ముందు, యేసుక్రీస్తు వారి తర్వాత కూడా లేపబడ్డారు కదన్న డౌట్ మీకు వస్తుందండి. కానీ వారు బ్రతికింపబడ్డారు అంతే. వాళ్ళకి మహిమ శరీరం రాలేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలండి. చాలా మంది హేతువాదులు కానీ బైబిల్ని వక్రీకరించడానికి చాలా మంది యేసుక్రీస్తు వారు కానీ ముందు లాజరు గారు బ్రతికారు కదా, నయాను కుమారుడు బ్రతికాడు కదా, ఇలా చెప్పుకొస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్ల. వాళ్ళందరూ బ్రతికారు మాత్రమే, బ్రతికారు అంతే. కానీ తర్వాత దేహానికి మళ్ళీ మరణించారు. కానీ వారికి మహిమ దేహం అనేది ఇంకా అప్పటికి రాలేదు. మహిమ దేహాన్ని సంపాదించుకున్నది ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు మాత్రమే. మీరు అలా అనుకుంటే మీరు గూగుల్లో నెట్లో సెర్చ్ చేయండి. శాస్త్ర విజ్ఞానం పరిమితి చెందిన తర్వాత కూడా చాలా మంది చనిపోయిన తర్వాత ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు చనిపోయి బ్రతికిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. ఏమండి అలాంటి ఎగ్జాంపుల్, అలాంటి ఎవిడెన్స్ ని మనం ముందు పెట్టి యేసుక్రీస్తు వారి పెద్ద గొప్ప ఏంటండి, చాలా మంది ఈ తరంలో కూడా చాలా మంది మరణించి తిరిగి లేచారండి అని అన్నారు. మరి వాళ్ళు చనిపోలేదా? 5 నిమిషాలు చనిపోయారు, అంత తర్వాత చేశారు, బ్రతికారు. మళ్ళీ కొంతకాలానికి మట్టిలోకి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు సంపాదించుకున్నటువంటి దేహం ఎప్పుడైతే ఆ యొక్క తెల్లవారుజామున పునరుద్ధానం దినం తిరిగి లేపబడిందో, ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు, ఈ క్షణం నుంచి ఈ యుగాంతం అయిపోయేంత వరకు కూడా సజీవంగానే ఉంటారు ప్రేమ దేవుని వల్ల. అందుకమైన సజీవం గల దేవుడు. ఆ దేహానికి మరణం లేదు, అంతము లేదు, ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉంటూనే ఉంటుందండి. మన కోసం ఇప్పుడు పరలోకంలో పని చేస్తుందండి. ఒక పక్క విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది, ఒక పక్క మనకు నివాసాలు
ఏర్పాటు చేస్తున్నాండి. దుబాయ్లో ఇల్లు దొరకమని కష్టపడుతున్నాం. ఇండియాలో ఇల్లు కట్టాలని మన చాలా మంది గోలండి. కానీ దుబాయ్లో ఎంత కష్టపడిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ అంటూ ఉండాలని మనకేం చేసి చాలా కష్టపడుతుంటారు. ఈ బిల్డింగ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. అబ్రహాం గారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిని బిల్డింగ్ని చూడలేదండి. గుడారాలు వేసుకుని బతికాడు. పరలోకం మందు ఉన్నటువంటి ఆ నిత్యరాజ్యం కోసం కష్టపడ్డాడండి. ఆయన దేహాన్ని దేవుని ప్రజల కోసం అంకితం చేశారు. మోసే గారు దేవుని ప్రజల కోసం శ్రమపడి మృతి పొందారండి. యేసుక్రీస్తు వారి కోసం, నీ కోసం, నా కోసం సిలువ చివరికి ఆయన బంధించి ఆయన సిలువలో మరణించినటువంటి సంపవేసినటువంటి సైనికుల నిమిత్తం కూడా ఆయన ప్రార్థన చేశారు. వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు తండ్రి, వీరిని క్షమించమని చేసి. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా లేశారు. మనకు కూడా మన వరుస వస్తుంది. ఆ వరుసలో మనం కూడా తిరిగి లేస్తాం. దీన్ని మీరు నమ్మాలి. ఇదే క్రైస్తవ్యానికి మూలము. చికెన్ బిర్యానీలో చికెన్ ఎంత ప్రాముఖ్యమో, మటన్ బిర్యానీలో మటన్ ఎంత ప్రాముఖ్యమో, డైమండ్ రింగ్లో డైమండ్ ఎంత ప్రాముఖ్యమో, క్రైస్తవ్యానికి ఈ మరణ పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఈ మరణ పునరుద్ధానం అనేటటువంటి అంశమే లేకపోతే క్రైస్తవ్యం ఏమీ లేదని అంత జీరో ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఈ నమ్మకాన్ని మనం తుది శ్వాస వరకు కాపాడుకుందాం. ఈ నమ్మకాన్ని మన సంఘంలో ప్రజల్లో దేవుని భయభక్తులతో ఉంటూ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన మనసులో ఆ యొక్క పునరుద్ధానమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. పౌలు గారు కూడా అండి ఏమంటాడు తెలుసా? ఏ విధము చేతనైనా సరే మృతుల్లో నుండి పునరుద్ధానము నాకు కావాలని చేసి నేను కష్టపడుతున్నాను అంటాడండి. నా కోసం జీవ కిరీటం ఉన్నది అంటాడండి. నా కొరకు తుదముట్టించాను అంటాడు ప్రేమ దేవుని వాళ్ళ. మరి ఇన్ని మాటలు మనం ముందున్నప్పుడు కేవలం పండగ పేరుతో ఉండి ఎంజాయ్మెంట్గా మనం తీసుకుంటే కాదండి. దాని యొక్క మెయిన్ స్థితి మూలం ఏంటంటే మనం ఆలోచించాం. ఏమండి, మొదటగా స్త్రీలు సుగంధ ద్రవ్యాలను ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన దేహాన్ని గౌరవించడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మర్యాద చెప్పును గౌరవించి ఆయన భూస్థాపితం పాతి పెట్టడానికి ఆ ప్రక్రియ చేశారండి. అందుకే సువార్తలో ఒక చోట తీసుకొచ్చినట్టు ఉంటుంది, అంతకు ముందే పూసేసినట్టు ఉంటుంది, తర్వాత దేవతతో వచ్చి రాడును దొరికించినట్టు ఉంటుంది. ఇదంతా కూడా కన్ఫ్యూజన్ ఉంటుందండి. కానీ ఒక క్రమంగా మనం చదువుకున్నట్లయితే, బైబిల్ని పట్టించినట్లయితే, బైబిల్ జ్ఞానాన్ని మనం ఒక క్రమంలో మనం జ్ఞానించినట్లయితే దేవుడి విధంగా మనకి అన్ని విషయాలు బయలుపరుస్తుందండి. ఈ క్రమంలో మనం ఆచరించాలా, ఆచరించకూడదా, మనం మార్గం తప్పుతున్నామా, మార్గంలోనే ఉన్నామా, ఇవన్నీ కూడా మనకు తెలిస్తే మన ఆత్మీయ స్థితిని స్థిరంగా ఉంచుకుంటాం, మన క్రైస్తవ జీవితాన్ని ముందు సాగించుకుంటాం, మనతో పాటు మన పిల్లల్ని కూడా ముందు తీసుకువెళ్తాం అంటే. కాబట్టి మనందరం కూడా దేవునిలో ఉండాలంటే ఈ పునరుద్ధానం అనే బలాన్ని మనం పట్టుకోవాలి. మరణానికి ఉన్న బలం పాపం అండి. పాపానికి ఉన్నటువంటి బలం మరణం. అవునా? పాపాడుకున్నటువంటి బలం మరణం అయితే ఆ మరణాన్ని మృంగివేసినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలం ఏంటంటే పునరుద్ధాన బలం అండి. కాబట్టి ఆ బలాన్ని మనం ఈ రోజు మనం సంపాదించుకున్నట్లయితే మనం యేసుక్రీస్తు రెండో రాకడ వరకు కూడా ధైర్యంగా ఉంటాం. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని కరోనా వ్యాధులతో ఆ కరువు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే, అనుకున్నటువంటి వారే మనం నమ్మి మోసం చేసిన, వ్యాపారంలోనే మనం లాస్ అయిపోయినా సరే క్రీస్తుని పట్టుకుంటే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ప్రేమ దేవుని వాళ్ళు ఎందాక పాట విన్నారు కదా, ఆ భక్తులందరూ కూడా దేవుడి శక్తిని సంపాదించుకుని బ్రతకరండి. మనం కూడా పునరుద్ధానం అనే బలాన్ని సంపాదించుకుని ఈ రోజు నుంచి ఇంకా ధైర్యంగా, ఇంకా ఉత్సవంగా, ఇంకా విశ్వాసంగా ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలో, సంఘ పరిచర్యలో మనం ముందుకు సాగిపోయేలాగా మనం అందరం ఉందాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో వాళ్ళంతా చేయను కాక ఆమె ముగిస్తున్నాను.